హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యారియర్ ఏసీ E3 ఎర్రర్ గురించి, దాన్ని రిపేర్ చేసే విధానం, దాన్ని సింపుల్గా బయటికి తీసుకువెళ్తే రిపేరింగ్ షాప్ దగ్గరికి 1500 to 2000 ఛార్జ్ చేస్తారు. మనం సింపుల్గా 10 రూపీస్ ఒక స్పేర్ పార్ట్ అనేది రీప్లేస్ చేస్తే ఎలక్ట్రానిక్స్లోని మనం ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయొచ్చు. ఈ E3 ఎర్రర్ అనేది ఎక్కువగా ఫ్యాన్ టు ఫ్యాన్ కమ్యూనికేషన్ మోటార్ ఎర్రర్ కింద వస్తుంది అన్నమాట. ఇండోర్ ఫ్యాన్ కమ్యూనికేషన్ మోటార్ ఎర్రర్. ఆ ఇండోర్ ఫ్యాన్ కమ్యూనికేషన్ మోటారు రెక్టిఫై చేసే విధానం ఇప్పుడు చూద్దాం. ఇది ఇక్కడ మీకు చూపెడుతున్నటువంటి బోర్డు క్యారియర్ స్ప్లిట్ ఏసీ. ఇది ఇన్వర్టర్ టైప్ మోడల్ అన్నమాట. ఇందులో మీకు ఈ కనిపించే ఏరియా ఏదైతే ఉన్నదో ఇది పవర్ సెక్షన్ అన్నమాట. ఇక్కడికి వచ్చేసేటప్పటికి మనకి ఇండోర్ ఫ్యాన్ మోటార్కి సంబంధించినటువంటి సప్లై కనెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం నార్మల్గా వీటిని కెపాసిటర్స్ అంటాం. ఈ కెపాసిటర్స్ ఏ అయితే ఉన్నాయో ఈ నార్మల్గా ఉన్నట్టు, అబ్నార్మల్గా ఉన్నటువంటి మనకి చిన్న ఐడెంటిఫై మనం తొందరగా గుర్తించాలి అని అంటే ఏమీ లేదు. గుర్తించాలంటే ఈ మనకి పైన ఉబ్బినట్టుగా కనబడతాయి. మీరు క్లియర్గా ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఈ కెపాసిటర్ని మీరు క్లియర్గా చూస్తే మీకు కనబడుతుంది దాని యొక్క ఏ విధంగా కనబడుతుంది అనేది ఉబ్బినట్టుగా.